వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ రాంగోపాల్ వర్మ. ఆయన ట్వీట్ పెడితే ఎన్ని విమర్శలు వస్తాయో తెలిసిందే. కానీ జవాన్లపై జరిగిన దాడిపై రాంగోపాల్ వర్మ ట్వీట్లపై ప్రశంసల వర్షం కురుస్తోంది. వరుస ట్వీట్లతో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రియమైన ప్రధాని అని సంబోధిస్తూ విమర్శలు గుప్పించాడు. చర్చలతో సమస్యలు పరిష్కారమైతే మీరు 3 పెళ్లిళ్లు చేసుకోవాల్సి వచ్చింది కాదని వర్మ ట్వీట్ చేశాడు. పేలుడు పదార్థాలతో భారత్ వైపు పరిగెత్తుకొస్తున్నప్పుడు అతడితో చర్చలు ఎలా జరపాలో మా భారతీయులకు నేర్పించాలని వర్మ అన్నారు. అందుకు మేము డబ్బులు చెల్లిస్తామని, ఫ్రీగా చేయాల్సిన అవసరం లేదు. భారతీయులందరం కలిసి ట్యూషన్ ఫీజు కూడా చెల్లిస్తామని పేర్కొన్నారు. ఒసామా బిన్ లాడెన్ పాక్ లో ఉన్న విషయం అమెరికాకు తెలుస్తుంది, కానీ పాక్ మాత్రం తెలియదని రాంగోపాల్ వర్మ విమర్శించారు. అసలు మీది దేశమేనా అంటూ ఆగ్రహించారు. ఓ భారతీయుడు అడుగుతున్న ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలన్నారు. దయచేసి తమకు కొంచెం తెలివితేటలు కూడా నేర్పించాలని ఇమ్రాన్ ఖాన్ ను వర్మ అడిగారు. జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా, తాలిబాన్, ఆల్ ఖైదా వంటి ఉగ్ర సంస్థలు పాక్ ప్లే స్టేషన్లు అని ఎవరు తనకు చెప్పలేదని వర్మ అన్నారు. అయితే ఆ సంస్థలపై మీకు ప్రేమ లేదన్న విషయాన్ని మీరెప్పుడూ చెప్పలేదు ఇమ్రాన్ సార్ అంటూ ఆర్జీవీ ట్వీట్ చేశారు. పాక్ జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా, తాలిబాన్, ఆల్ ఖైదా ఉగ్ర సంస్థలను ఆటబంతులుగా భావిస్తూ పాకిస్తాన్ బౌండరీ నుంచి భారత్ పెవిలియన్ లోకి పంపుతున్నారని వర్మ ఆరోపించారు. ఇమ్రాన్ సార్ వాటిని మీరు బంతులు అనుకుంటున్నారో, బాంబులు అనుకుంటున్నారో సమాధానం చెప్పాలంటూ వర్మ మండిపడ్డారు. వర్మ ఎప్పుడు ఏ ట్వీట్ చేసినా అది వివాదాస్పదమే. కానీ మొదటిసారి ఆయన ట్వీట్లకు దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తాయి.